హలో బిజీ పీపుల్. ఈరోజు మనమైతే కొండాపూర్లో ఉన్న శరత్ క్యాపిటల్ సిటీ మాల్కి వచ్చాము. ఈ మాల్‌లో ఉన్న ది బాంబే షాప్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఉన్నవి అన్నీ యాంటిక్ పీసెస్ అండి. చూస్తే చాలు చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఇక్కడికి దేవునికి సంబంధించిన విగ్రహాలు లైక్ వినాయకుడి విగ్రహాలు, కృష్ణుడు, శివుడు అన్నీ ఉన్నాయండి. అశోక పిల్లర్ చెక్కతో చేసినది, అలానే సింగిల్ బ్యాంగిల్స్ ఇవైతే చూసారా సీరియల్స్‌లో విలన్స్ ఏసుకుంటారు కదా! ఆఫ్‌కోర్స్ ఇవి అందరికీ సెట్ అవ్వవు అని నా ఫీలింగ్. చాలా బట్ క్లాసీ లుక్ అయితే ఉంటాయండి. చాలా మోడర్న్‌గా, స్టైలిష్‌గా అయితే కనిపించే వాళ్ళకి ఇవి చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. ఆహ్, ఇవి ఎంత పెద్దవైనా చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి ఈ కమ్మలు. ఇవైతే పాతకాలంలో ఉండే కాశీ మజిలీ పెట్టెలు అంటారు కదా! ఇది కూడా మా ఇంట్లో ఒకటుందండి. నేను చిన్నప్పుడు మా అమ్మకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. అంటే మా పెద్దమ్మనో, మా పిన్ని వాళ్ళో ఎవరో. దాంట్లో మా అమ్మ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ పెట్టి బీరువాలో పెడతది. ఇవి చూసినప్పుడు నాకు అదొక మెమరీ గుర్తొచ్చింది. మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఇక్కడైతే అలాంటి చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇవొచ్చేసి ఇక్కడ హాల్‌లో ఇలా పెడితే ఎలా ఉంటుంది అనే ఐడియాకి విగ్రహాలన్నీ ఇట్లా చూసి వావ్! అనిపించిందనమాట. ఇక్కడ చిన్న నుండి పెద్దలాగా లైక్ 1 ఇంచ్ నుండి 10 ఇంచెస్, 15 ఇంచెస్ దాకా, 20 ఇంచెస్ దాకా కూడా ప్రతి దేవుడి విగ్రహాలు ఉన్నాయండి. ఇది చూసారా? దీన్ని చూసినాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎంత క్రాఫ్టింగ్ కొంచెం కూడా మైనర్ ఇష్యూ కూడా లేకుండా చేశారండి. వీణ గానీ, ఏనుగులు గానీ, చిన్న పిల్లలకి బొమ్మలు, తర్వాత ఆర్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది లేదు అనేదే లేదు. వాల్ క్లాక్స్, తర్వాత బుద్ధ విగ్రహాలు, లాంతర్స్, ల్యాంప్స్ అన్నీ మెటల్‌తో ఉన్నాయి, చెక్కతో ఉన్నాయి. ప్రతీవి ఉన్నాయండి. చూసారా బుద్ధ విగ్రహాలు కూడా ఎన్ని రకాలున్నాయో. పాలరాతివి ఉన్నాయి, అలానే మెటల్‌వి కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి లాంతర్న్స్, మెటల్‌లో ఉన్న లాంతర్న్స్. ఇదొచ్చేసి పేటీ మంచం. చిన్నప్పట్లో మనం చూసేవాళ్ళం కదా! మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇళ్ళలో. ఇప్పుడు ఎక్కడ చూడలేదు. ప్రెజెంట్ అయితే ఇక్కడే చూసాను నేను. చాలా బాగా అనిపిచ్చింది. ఇవైతే ప్లాంట్స్, క్రిస్టల్స్‌తో చేసిన లీవ్స్. ఇవి జస్ట్ ఫ్రేమ్స్ అంతే. అండ్ తంజావూర్ పెయింటింగ్స్ ఉంటాయి గదా! అవి కృష్ణుడి ఫోటోసు, అట్లనే వెంకటేశ్వర స్వామి పటాలు గూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వస్తే నిజంగా కళ్ళకు తృప్తి అనేది ఉండదు. ఏది కొనాలి అనేది అర్థమే కాదు. ఒకటి కొనాలని ఇంకోటి కూడా కొంటామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.